హాయ్ అండి, వెల్కమ్ టు అవంతి లేడీస్ ఎంపోరియంకి. నేను ఈ మధ్యకాలంలో వెంకోజీపాలెంలోని వైభవ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఒకటి ఉందండి. శ్రీవారి దాసుడు అనే యూట్యూబ్ ఛానల్లో గురువుగారిని చూసి నేను ఆ టెంపుల్కి వెళ్ళానండి. అంటే చాలామంది కామెంట్స్ రూపంలో గురువుగారిని అడుగుతున్నారు అడ్రస్ ఎక్కడ ఏంటి అనేసి. అది అంటే చెప్పేటప్పుడు అది చాలామందికి అర్థం కావట్లేదు, ఆ అడ్రస్ రూట్ కరెక్ట్గా తెలియట్లేదు. నేను శ్రీవారి దాసుడు యూట్యూబ్ ఛానల్ లింక్ని కింద ట్యాగ్ చేస్తాను, మీరు చూడండి. ఇక్కడ వైజాగ్ వాళ్ళందరికీ తెలుసండి, అక్కయ్యపాలెం తర్వాత గురుద్వారా వస్తుంది, గురుద్వారా తర్వాత మద్దిలపాలెం తర్వాత ఇసుక తోట అండి, ఇసుక తోట తర్వాత సిగ్నల్ దాటిన తర్వాత వెంకోజీపాలెం వస్తుందండి. వెంకోజీపాలెం దగ్గర మెడికోవర్ హాస్పిటల్ ఒకటి ఉందండి. దాన్ని ఆ సిగ్నల్ దగ్గర యూటర్న్ తీసుకోవాలి. యూటర్న్ తీసుకుంటే మెడికోవర్ సిగ్నల్ దగ్గర వెంకోజీపాలెం మెడికోవర్ హాస్పిటల్ సిగ్నల్ దగ్గర జస్ట్ యూటర్న్ తీసుకుంటే బస్ స్టాప్ పక్క నుంచి సర్వీస్ రోడ్ ఒకటి వస్తుందండి. లెఫ్ట్లో కొంచెం ముందు వరకు వెళ్తే మీకు అక్కడ వైభవ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనేసి రాసి ఉంటుందండి. అది కొంచెం లోపలికి వెళ్ళాలన్నమాట. జస్ట్ రోడ్డుకి సర్వీస్ రోడ్డుకి ఆనుకునే ఉంటుంది, ఆ లోపలికి ఉంటారండి. అంటే ఒక్కసారి చూస్తే చాలండి, చిరుమందహాసంతో మనకి వెంకటేశ్వర స్వామి కనిపిస్తారు. ఏదైనా పిల్లలకి ఎగ్జామ్స్ ఇప్పుడు వస్తున్నాయి కదా, ఏదైనా కొంచెం మార్క్స్ రావాలని, లేదంటే ఏదైనా చిన్న పాటి సమస్యలు ఏమైనా ఉన్నా కూడా స్వామిని ఒక్కసారి దర్శించుకోండి. చాలా మహిమగల స్వామి అన్నమాట. ఇక్కడ వైజాగ్ వాళ్ళెవ్వరికీ ఇది కొంచెం తెలియదు అనేసి నేను రూట్ని చెప్తున్నానండి. నేను వెళ్ళి వచ్చాను, స్వామిని చూసిన వెంటనే కొంచెం మనశ్శాంతిగా ఉంటుంది. మీరు కూడా దర్శించుకుంటారని నేను ఆశిస్తున్నానండి. తెలియని వాళ్ళకి ఇది రూట్ చెప్తున్నానండి. ఇంకో బస్ స్టాప్ యూటర్న్ తీసుకున్న తర్వాత బస్ స్టాప్ పక్క నుంచి సర్వీస్ రోడ్లో వెళ్తున్నాను, అది రూట్ చెప్తున్నాను మీకు. మీరు ఒక్కసారి ఇంకోసారి అబ్జర్వ్ చేసి వెళ్ళి స్వామిని దర్శించుకొని రండి. ఇంకొక చిన్న విషయం అండి అందరికీ, ఇక్కడ ఈ స్వామికి ఏదైనా మనము కోరిక కోరుకొని మొక్కుకోవాలి అనుకుంటే లక్షవారము ముడుపు కట్టాలండి. ఏంటేంటి కావాలనేది, వస్తువులు ఏంటేంటి కావాలనేది కూడా నేను అక్కడ ట్యాగ్ చేస్తాను డిస్క్రిప్షన్లోని, మీరు చూడండి. లేదు అంటే టెంపుల్లో కూడా మీకు అందుబాటులో ఉంటుందండి. లక్షవారం నాడు 8 నుంచి 9 లోపల గురుబలంతోనే ముడుపు కడతారు గురువు గారు. 9 తర్వాత కూడా కడతారు, 8 గంటలకల్లా అక్కడ ఉంటే బాగుంటుంది. తర్వాత 7 శనివారాలు చేయాలండి. ఇప్పుడు గురువారం నాడు ముడుపు కడితే 7 శనివారాలు వెళ్ళి ప్రదక్షిణ చేయాలండి. వడ్డీ కాసులు వాడు కాబట్టి 8వ శనివారం కూడా చేయాలండి.